కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. థ్యాంక్ యూ ఉండవిల్లి వారు. అలాగే ద్విభాష్యం రాజేశ్వరరావు గారు తమ సందేశాన్ని పంపించారు. వారు తన సందేశాన్ని ఇప్పుడు మీరు వింటారు. రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారాలు. మీరు ఏదైనా ఒక కథను చదవటం పూర్తి చేసి అందులోంచి బయటకు వస్తే మీ చుట్టూ ఉన్న సమాజం ఎడల మీకు మరింత అవగాహన పెరగాలి, లేదా మీకు తెలియని ఓ కొత్త విషయం తెలుసుకోవాలి, లేదా తెలిసిన విషయాన్ని మరింత లోతుకు వెళ్ళి పరిశీలించి మరింత జ్ఞానం పెంపొందించుకోగలిగి ఉండాలి. అలా జరిగితే మీరు రాసిన కథకు పరమార్థం సిద్ధించినట్టే అంటారు ఒక ప్రఖ్యాత ఆంగ్ల రచయిత. మీరు కథలు రాయడం ప్రారంభించినప్పుడు శైలి కోసం మంచి సాహిత్యం చదవండి, వస్తువు కోసం మీ చుట్టూ ఉన్న సమాజాన్ని చదవండి. సమాజంలోని వైరుధ్యాలు, వైవిధ్యాలు, కష్టాలు, సుఖాలు, వేదనలు, కడగండ్లు, వీటిలో మీకు సమాజానికి మేలు చేయగల మంచి వస్తువు దొరుకుతుంది. అంతేగాని పగటి కలల గేవాకలర ఊహల్లో వస్తువు కోసం వెతక్కండి. 80వ దశకంలో శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు అప్పట్లో మేము ఎలాంటి కథలు రాయాలో చెబుతూ మా యువ రచయితలకు ఇచ్చిన సందేశం అది. మంచికి హాని చేసేవి, చెడుకు సహాయం అందించేవి అయిన కథలు రాయకండి అంటూ ఎలాంటి కథలు రాయకూడదో కథల మేస్త్రి శ్రీ రాజకొండ విశ్వనాథ శాస్త్రి గారు అప్పట్లో మాకు ఇచ్చిన సూచన. నేను పైన పేర్కొన్న గొప్ప కథకుల సలహాలను తనకు తెలుసో తెలియకుండానో తూచా తప్పకుండా ఆచరిస్తూ తన కథా రచన సాగించారని స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి కథలు చదివితే మనకు అర్థం అవుతుంది. నాకు తెలిసినంత వరకు 1957లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సంక్రాంతి నాడు ప్రచురితమైన పండగ పిలుపు అనే కథతో వీరి కథా ప్రచురణ ఆరంభమైనట్టు అనుకుంటున్నాను. తర్వాత అద్దం మీద ఆవగింజ, ఎరుపు వాచి అనే 2 కథలు ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వారపత్రికలలో 1980-58లో ప్రచురితమయ్యాయి. తర్వాత మరి ఎందుకనో సుమారు 15 సంవత్సరాల పాటు వీరు కథలు రాయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. మళ్ళీ 1974 నుంచి 86 వరకు, అంటే 12 సంవత్సరాల పాటు పుంఖానుపుంఖాలుగా సుమారు 100 వరకు కథలు రాశారు. ఆ తర్వాత 1997 వరకు సుమారు మరో 100 కథలు రాసినట్టు తెలుస్తోంది. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, స్వాతి వారపత్రిక, మాసపత్రిక, యోజన, విజయ, నీలిమ, యువ, ఆంధ్రజ్యోతి, జాగృతి, జయశ్రీ, మయూరి మొదలైన పత్రికలన్నిటిలోనూ ప్రతి వారం లేదా ప్రతి నెల ఏదో ఒక కథ వీరిది ప్రచురణ జరుగుతూ ఉండేది. 1981-82 ప్రాంతాల్లో కాలపురుషుడు, మొక్కుబడి వంటి కథలు భారతి మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. భారతిలో కథ ప్రచురణ కావడం అంటే ఆ రోజుల్లో రచయితకు జ్ఞానపీఠ బహుమతి వచ్చినట్లే. 1975 నుండి 85 మధ్య ప్రాంతాల్లో నేను కూడా విరివిగా కథలు రాయటం వలన చాలా పత్రికలలో నా కథలు, వారి కథలు కలిసి ప్రచురింపబడటం కూడా జరిగింది. పేరు గుర్తులేదు కానీ ఓ పోటీకి జ్యూరీగా నేను ఉండటం ఆ రోజుల్లో తటస్థించింది. రచయిత పేరు లేకుండా పంపిన కథల సమూహంలో 2 కథలను బహుమతి కథలుగా ఎంపిక చేశాను. అందులో మొదటి కథ శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారిది అవటం నాకు ఇంకా బాగా గుర్తుంది. 1976 ప్రాంతాల్లో శ్రీ న్యాయపతి రాజగోపాలం గారు అని పోస్టల్ శాఖలో పనిచేసే నా రచయిత మిత్రుడు ఒక ఆయన ఉండేవారు. సుబ్బారావు గారిని వారి నాకు పరిచయం చేసినట్లు గుర్తు. అలాగే శ్రీకాకుళం రచయిత వేమకోటి సీతారామ శాస్త్రి గారితో కలిసి ఓసారి సుబ్బారావు గారిని పలకరించడం కూడా జరిగింది. రేవు పట్టణ కార్మిక సంఘం మేడ మీద జరిగే మా విశాఖ సాహిత్య సమావేశాల్లో కూడా 1-2 సార్లు ఆయన వచ్చిన జ్ఞాపకం ఉంది. ఇవన్నీ కూడా ఎంతో సౌమ్యమైన ముఖారవిందంతో ముద్రితమైన వారి ఫోటోలు చూసిన తర్వాత మరింత నిశ్చయంగా నేను చెప్పగలుగుతున్నాను. సుబ్బారావు గారి కథలు మధ్యతరగతి మందహాసాలు.
మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ప్రేమలను, అభిమానాలను, వైరుధ్యాలను చక్కగా వ్యక్తీకరిస్తూ రాసిన వీరి కథలు మనల్ని చేయి పట్టుకుని కథలోకి నడిపించి తీసుకువెళతాయి. మనం కూడా ఆ కథలో ఓ పాత్ర అయినట్టు ఊహించుకుంటూ మమేకం అయిపోయిన అనుభూతిని మిగులుస్తాయి. విసుగు కలగకుండా చదివిస్తాయి. మొక్కుబడి కథలో కథానాయకుడు కుటుంబ బరువు బాధ్యతలు స్వీకరించిన తీరు గురించి చదువుతూ ఉంటే అది బహుశా సుబ్బారావు గారి సొంత చరిత్రే అనిపిస్తుంది. 1 మినిట్ కథ కాలం విలువలు బహు చక్కగా వివరించి చెప్పే మంచి కథ, కలకాలం గుర్తుండిపోయే కథ. 1985 ప్రాంతంలో ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన వీరి అత్తగారు అరటి చెట్టు కథలోని హాస్య చతురత నాకు ఇంకా జ్ఞాపకమే. 1997లోని స్వాతి వారపత్రికలో ప్రచురించబడిన న్యాయం కథ బహుశా వీరి ఆఖరి కథ అనుకుంటాను. ఎందుకనో శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారికి ఒక రచయితగా రావాల్సిన అంత పేరు రాలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వారి సమగ్ర సాహిత్యం మీద కూడా ఈసరికే విశ్వవిద్యాలయంలో పరిశోధన జరగవలసి ఉంది, కానీ అది జరిగినట్టు లేదు. సుమారు 200 కథలు, 2 నవలలు, బాల సాహిత్యంలో కొన్ని కథలు రాసిన మన ఉత్తరాంధ్ర రచయిత సాహిత్యం మీద పరిశోధన జరగకపోవడం కొంత శోచనీయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు కనుక వారికి సంబంధించిన సమగ్ర సాహిత్య వివరాలన్నీ సేకరించి సిద్ధపరిచి ఉంచితే దాని మీద పరిశోధన జరిగే దిశగా నా వంతు సహకారం నేను ఆనందంగా అందిస్తానని మనవి చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి అబ్బాయి సత్యనారాయణమూర్తి గారు చాలా శ్రద్ధ తీసుకుని ఎంతో ఓపికతో శ్రమించి వారి కథలను, నవలలను కలిపి ఒక సంపుటిగా తీసుకురావడం హర్షించదగ్గ విషయం. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే చాలా రచయితలు దివంగతులు అయ్యాక వారి గురించి, వారి రచనల గురించి కనీస వివరాలను కూడా అందజేయలేకపోయినా చాలా కుటుంబాలు నాకు తెలుసు. 4 రోజుల క్రితమే పొగడరా నీ తల్లి భూమి భారతని అని నినదించిన ఒక ప్రఖ్యాత కవి పొంగవని విషయంలో నేను అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. సత్యనారాయణమూర్తి గారు వారి తండ్రి గారి రచనల విషయంలో తీసుకుంటున్న ఈ శ్రద్ధను అభినందిస్తూ నా ఈ 4 మాటలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన సభ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరి ద్విభాష్య రాజేశ్వరరావు గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా 4 వల్లీశ్వర్ గారు, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఢిల్లీ నుంచి ఆయన పంపించారు. అసలు ఆయన కూడా రావాల్సింది. అలాగే ఇంకెవరు మన